జీవో నెంబర్ 8 ప్రకారం వేతనాలు ఇవ్వాలని, ఏరియర్స్తో సహా చెల్లించాలని సిఐటియు అనుబంధ మధ్యాహ్న భోజన పథక కార్మికులు ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. నిరవధిక సమ్మెలో భాగంగా నిరసన తెలిపారు. పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని, కొత్త మెమోను సవరించాలని సిఐటియు ఉపాధ్యక్షులు లింగాల చిన్నన్న డిమాండ్ చేశారు. కోడిగుడ్లకు అదనంగా బడ్జెట్ కేటాయించాలని, అవసరమైన గ్యాస్ సబ్సిడీ ఇవ్వాలని అన్నారు. గుర్తింపు కార్డులు ఇచ్చి అక్రమ తొలగింపులను అరికట్టాలని పేర్కొన్నారు. ప్రమాద బీమా, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులకు గత 6 నెలల నుంచి కోడిగుడ్ల బిల్లులు కానీ మెస్ ఛార్జీలు కానీ ఇప్పటి వరకు రాకపోవడంతో ఈ మధ్యాహ్న భోజన కార్మికులు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. వాస్తవంగా ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు రాగానే ప్రతి నెల 3వ తారీఖు నాడు వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడం జరుగుతున్నది. కానీ వందలాది మందికి మధ్యాహ్న భోజన కార్మికులు వంట చేసి పెడుతున్నప్పటికీ అప్పు సప్పు వేసి వడ్డీలకు తెచ్చుకొని భోజనం మంది పెడుతున్న మధ్యాహ్న భోజన కార్మికులకు 6 నెలల బకాయిలు ఉన్నాయంటే ఇది సిగ్గుసేటు ఎంతైనా ఉన్నది. కాబట్టి మేము సిఐటిగా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు లోకల్గా ఉన్న కలెక్టర్ గారు, డిఓ గారు స్పందించి వెంటనే సంక్రాంతిని దృష్టిలో పెట్టుకొని బిల్లులు రేపు లేదా ఎల్లుండి 2 రోజులలో వేయాలని కలెక్టర్ గారిని, డిఓ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం.